హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, అల్లు శిరీష్ గారికి సినిమా ఇండస్ట్రీ సూట్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు సార్. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా ఆయన సినిమాలు తీయడం, రిలీజ్ చేయడం, ఫ్లాప్ అవ్వడాలే ఎక్కువగా ఉన్నాయి సార్. రీసెంట్ గా వచ్చిన బడ్డీ సినిమా కూడా అంటే బాగుంది అనే టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూడట్లేదు అన్న టాక్ కూడా బయటకు వస్తుంది సార్. ఎందుకు మరి సినిమా ఇండస్ట్రీలో అల్లు శిరీష్ గారు వర్కౌట్ అవ్వడం లేదు? సో సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఆయనకి కలిసి రావడం లేదు? మీరేం చెప్తారు సార్? అంటే మొట్టమొదటిసారిగా అల్లు శిరీష్ అనేవాడు ఎవరో సినిమా పరిశ్రమతో అనుబంధం లేనివాడైతే మన ఆలోచన అప్పుడు అవసరం అవుతుంది. దీనికి నాకంటే బాగా అల్లు అరవింద్ ఆలోచించగలడు, నాకంటే బాగా అల్లు అర్జున్ కూడా ఆలోచించగలడు. నిజానికి నేను నటుడవుదాం అనేటువంటి ఆలోచనతో ఆయన వస్తున్నాడు, కానీ ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటే నటుడుగా జీవితాన్ని ప్రారంభించినా కొనసాగించడు. అర్థమైందా? ఇక్కడ ఏమైందంటే అల్లు శిరీష్ ఆయనలో యాక్టింగ్ టాలెంట్స్ తక్కువ, దానికి కథాబలం ఉన్నటువంటి చిత్రాలు కావాలి. పోనీ అల్లు అర్జున్ లాగా ఫైట్స్ చేస్తాడా అనుకుంటే ఫైట్స్ చేసినప్పుడు కూడా కష్టపడుతూ కూర్చున్నట్టు ఉంటుంది ఫైట్స్. మూడోది డ్యాన్సులు. ఈరోజు కుర్రకారికి కావాల్సింది అవే కదా, ఆ డ్యాన్సులకి అసలు పనికిరాదు. మరి ఈ సంగతి తెలిసి ఎందుకంటే మరి అరవింద్ గారు సినిమా తీస్తున్నారు, ఎందుకు ఈ సంగతి తెలిసి అర్జున్ గారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే అది ఒక ప్రశ్నార్థకం. నన్ను అడిగితే ముందు కథాబలం ఉన్న చిత్రాలు చెయ్యాలి. కథాబలం ఉంటే ఆ పాత్రే మనకు గుర్తుండిపోతుంది, ఆర్టిస్ట్ గుర్తుండిపోదు. అలాగైతే ప్రేక్షకులు మొట్టమొదటిసారిగా ఆ పాత్రని బట్టి ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆర్టిస్ట్ని వాళ్ళు ఇముడ్చుకుంటారు, లోన ముద్రించుకుంటారు, బచ్చేసాడు అంటారు మాట. అది రెండో సినిమా కూడా వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా పోయినట్టయితే సూపర్ రా అంటారు. మూడో సినిమా అంటే ఈయన కొట్టేది ఎవరు లేరురా అంటారు. అవును, ఈ మూడు ఆయన జీవితంలో నెరవేరే ఫస్ట్ నెరవేరలేదు. పోనీ ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్ చూపించాడా? చూపించలేదు. పోనీ ఏదైనా డ్యాన్సుల్లో మరి వేరే డ్యాన్స్ చేసి ఏదో ఒక శాఖలో ఇతరులు లేనటువంటి ప్రావీణ్యత ఉంటే అప్పుడు ఇతని తాలూకు అవసరం పడుతుంది. ఓకే, అంతేగాని వచ్చాడు ఎందుకు రాలేదు, నీ డబ్బున్నోడు కొడుకునంటే ఎలాగవుతుంది? అలాగైతే ఎంతమంది మరి ఎవరు కోదండరావురెడ్డి కొడుకు వైఫ్ ఎందుకు రాణించలేకపోయాడు? ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తీశాడు. రాఘవేంద్రరావు గారి కొడుకు ఆయన ఏదో మనకు వస్తుంది, నివాస్ ఏదో పేరు వస్తుంది, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు. మరి ఆయనతో ఎన్ని సినిమాలు తీశాడు? ఆయన ఆర్టిస్ట్గా ఫెయిల్ అయ్యి, లేకపోతే ఇంకేదో డైరెక్ట్గా కూడా ప్రయత్నం చేశాడు, డైరెక్ట్గా కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇలా చూసుకున్నట్టయితే అప్పుడు కేఎస్ రామారావు గారు అని ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండేవాడు. మరి ఆయన కొడుకు ఏదో సినిమాలో చేశాడు. ఏమైంది ఇదంతా? ఎక్కడున్నారు వీళ్ళంతా అనుకున్నట్టయితే వాళ్ళు సినిమా బిగ్ స్క్రీన్కి కావలసినటువంటి ఆ సంపద సరంజామా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏరి తీసుకోవడానికి అది అక్కడ లేదు. ఏం చేస్తాం? ఉంటే చూడడానికి మరీ ప్రయత్నం చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు గారిని తీసుకుందాం. నాగేశ్వరరావు గారికి ఉన్న టాలెంటు నాగార్జున గారికి ఖచ్చితంగా లేదని చెప్పగలం. బట్ ఆ తండ్రిని తలపింపజేశాడు. మరి నాగార్జునకు ఉన్న టాలెంటు డెఫినెట్గా చైతుకు లేదు. ఏదో కథాబలం ఉన్నటువంటి చిత్రాల్లో రాణించి ఓ సక్సెస్ అనిపించుకున్నాడు. తర్వాత అందగాడు, ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ లాగా ఉంటాడు. అఖిల్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇది గురించి ఆలోచించినట్టయితే అక్కడ శిరీష్ గురించి మనకు అర్థం అవుతుంది. ఇక్కడ సినిమా అన్నది అందరినీ యాక్సెప్ట్ చేయొద్దండి.
మహాసముద్రం ఎప్పుడూను వచ్చిన ప్రతి ఏటిని కలుపుకోదు. ఒక 6 మాసాలు అట్టే పెట్టి అప్పుడు తనలో కలుపుకుంటుంది. అదే గొప్ప. ఉమ్, సినిమా ఆర్టిస్టులు అందరూ కావాలని ఎవరు కావాలంటారు చెప్పండి? అందరూ సినిమా హీరోలు అయిపోదాం వస్తారు, కానీ హీరోగా ముద్ర వేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఏమంటే శోభన్ బాబు ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు చేసి పైకి వచ్చాడండి. ఏమండి ఆయనకి లైఫ్ ఇచ్చిన సినిమా, దాని పేరేం పేరు, వీరాభిమన్యు ఒకటి, అర్థమైందా, గూడసారి 116 ఒకటి, ఇలాంటి కొన్ని సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ అయినా గూడసారి 116లో ఆవిడ కృష్ణ కంటే శోభన్ బాబు గుర్తుండిపోతాడు. అంటే కథాబలం, పాత్ర బలం, పాత్ర గుండెల్లో ఉండిపోవాలన్నమాట. అవి లేకుండా నీ సినిమాలో హీరోగా పనికిరానా అంటే సినిమా ఇండస్ట్రీనే ఏలేద్దామని వచ్చాడు బ్రహ్మాజీ. ఉమ్, నాకు ఒక పాత్ర ఇవ్వండి, లేకపోతే ఇది అసిస్టెంట్ డైరెక్టర్గా బతుకుతాను, లేకపోతే ఎక్కడికి పోతానని చెప్పి తెగించి వచ్చిన వాడు రవితేజ. ఈరోజు రవితేజ ఎక్కడున్నాడు? రవితేజ చేసినటువంటి కృషి చిన్నదా? చిన్నదా? ఆయన తపస్సు చేశాడు కనుకనే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాడు. మరి బ్రహ్మాజీ ఉన్నాడు. అసలు యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో, సింధూరం సినిమాలో రవితేజ హీరో, బ్రహ్మాజీ సపోర్టింగ్ ఆర్టిస్ట్. సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయితే ఓ పాట ఉంటుంది, జామ్ పండు రోయ్ అని, అంతే కురగర పట్టేసింది అని డ్యాన్స్ అని ఆ వర్క్లో ఈజ్ బ్రహ్మాండంగా పట్టేసాయన్నమాట. న్యాచురల్గా డైలాగ్ చెప్పడం. అందాన్ని చూసాము మనం, అందగాడ రవితేజ. మరి ఎంతోమంది హీరోయిన్లు మెచ్చినటువంటి అందగాడయ్యాడు. అందం అన్నది స్వభావాలను బట్టి ఉంటుంది. ఆ రూపం ఓకే, కాసేపు వెడితే ఎక్కడుంది? ఏ కెమెరామన్ చెప్పాడు నువ్వు గడ్డంతో ఉంటే బాగుంటుంది, గడ్డం లేకుండా అని. అందుకే మొదట్లో వరుసగా అన్ని గడ్డంతో ఉన్న సినిమాలే, ఇప్పుడు కూడా గడ్డంతో ఉన్న సినిమాలే చేస్తుంటాడు, లేకపోతే చూడలేము ఆయనలో. అందువల్ల ఇవన్నీ చాలా నేర్చుకోవాలండి, తపస్సు చేయాలండి. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారంటే మామూలు సాధారణమైన కృషి చేయలేదు. మరి చరణ్ ఏమిటండి, మరి ఆయన కూడా హీరో కొడుకే కదా, ఆయన యాక్ట్ చేయకూడదు కదా అని అనొచ్చు. చరణ్ వేర కృషివరుడు. అరే 14 సంవత్సరాల వయసులో బీచ్కి వెళ్ళిపోయి గుర్రం స్వారీ చేయడం ఏంటండి? ఎంత తెగించాడు, ఎంత కృషి చేశాడు, ఎంత కృషి ఉంది. అలాగే 100 సార్లు భగవంతుని కోరుకుంటుంటే ఎప్పుడో ఒకసారి పొందుతాడు. ఏమిటండి నీకు కావాలంటే గుర్రపు స్వారీ బాగా చేయాలంటే అది తదాస్ అంటాడు. భగవంతుడే కాదు, తల్లిదండ్రులని అంతే కదా. ఏం చేస్తావంటే పట్టిన పట్టు విడవకుండా నేను ఇదే చేస్తానంటే ఇల్లు వాకిలు అమ్మేసి అది చేయిస్తాడు. ఓకే, అందు ముందు మనకు కావాలి కదా తపన, మనకు కావాలి. ఇప్పుడు ఫైట్స్ చేయవలసింది నువ్వే కదా, డ్యాన్సులు చేయవలసింది నువ్వే కదా, డైలాగ్ చెప్పవలసింది నువ్వే కదా, పెర్ఫార్మెన్స్ నువ్వే కదా. మరి ప్రత్యేకించి అరవింద్ ఏం చేస్తాడు, అర్జున్ ఏం చేస్తాడు? ఈ విషయం ఆలోచించుకొని ఇంకా ఆయన బాగా పెర్ఫామ్ చేయాలి, లేకపోతే కష్టం. ఎవరో పక్కనున్నట్టు భజన పరులు ఓ సూపర్ మీ అన్నయ్య కంటే నువ్వే బాగా చేస్తున్నావు అని కూడా అనొచ్చు. అది మనకెందుకండి, అది ప్రజలు చెప్పాలి. మీ అన్నయ్య వస్తే 1,00,000 మంది జేలు పలుకుతాడు, నువ్వు వస్తే ఒకరైనా కుయ్యమంటారా? అంతే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఆయన సాధన చేస్తే వస్తారు కానీ, లేకపోతే మామూలుగా ఈ మే బి ఏ గుడ్ ప్రొడ్యూసర్, నాట్ లైక్ అరవింద్. ఓకే, అరవింద్ మంచి స్టాటిస్టికల్గా చాలా దిట్ట. వాళ్ళకి రూపాయి విలువ తెలుసు, నీకు రూపాయి విలువ తెలియదు కదా. అరవింద్ కారు కొనాలంటే చాలా కాలం స్కూటర్ మీద తిరిగాడు, దానికి కారు విలువ తెలుస్తుంది. అంటే ఏంటి, 10,000 16,000 రూపాయల కారు నుంచి ఈరోజు 2.5 కోట్ల కారు వరకు అరవింద్ గారు ఉన్నారు. అక్కడే అది దాసరి గారిదేమో బదుల్లా రోడ్ అయితే పక్కనే హబీబుల్లా రోడ్ అని ఒకటి ఉంది. హబీబుల్లా రోడ్లో చారీ స్ట్రీట్ అక్కడే ఉండేవాళ్ళు వీళ్ళందరూ. రామకృష్ణ గారు, సినిమా గీతాంజలి, అల్లు రావణగి అది ఉండేవారు. అంటే
ఆ స్థితికి ఎదగడానికి కావలసినటువంటి తపస్సు అంతా మీరే చెయ్యాలి. మీకోసం నేను పూజలు చేస్తే అది మీకు రాదు. ఓకే సార్. అంతే కదండి. చదువుల తల్లి, ఆ తల్లి పలికించాలి. మీ మాట ప్రతి ఒక్క మాట కూడా ఆ వాణి ధారణ అది ఉండాలి. అది ఎప్పుడు వాణి పలుకుతుంది? పదే 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 అదే తపస్సుగా భావించినప్పుడు మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే నాకు 4 కోట్లు వెనకున్నా చూసుకొని నాకు వరం ఇవ్వంటే ఇస్తుందండి ఆవిడ. అదే మీకు సమాధానం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.